విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితుల ఆధారంగా ఎలా ఉండబోతుంది సమగ్రమైనటువంటి ఫలితాలని వీడియోలో చూద్దాం. మరి కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి 5వ భావంలో సంచారం. ఈ పరిణామము సృజనాత్మక పెరగడానికి సహకరిస్తుంది. చంద్రుడు ఈ మాసంలో మేషం నుండి మకర రాశి వరకు ప్రయాణిస్తూ భావోద్వేగ స్థిరతాన్ని పరీక్షిస్తాడు. బుధుడు తులారాశిలో ఉండడం వలన మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పేటువంటి మాటలు ఇతరులపైన బలమైనటువంటి ప్రభావం చూపుతాయి. శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ప్రేమ, అందం, ఆకర్షణ, గౌరవం, సామాజిక ప్రాధాన్యతను పెంచుతుంది. శని కుంభరాశిలో ఉండి కర్కాటక రాశి వారికి అష్టమ దృష్టి ఇస్తున్నందున కొంత మానసిక ఒత్తిడి, అప్పుల ఒత్తిడి లేదా ఆరోగ్య వ్యయాలు ఉంటాయి. గురుడు వృషభ రాశిలో ఉండడం వలన లాభస్థానం బలంగా ఉంటుంది. స్నేహితులు, పెద్దల సాయం, నూతన అవకాశాలు అందుతాయి. మరి కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో మిశ్రితమైనటువంటి సామాన్యమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మొదట్లో కొన్ని ఆటంకాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ చివరికి వాటి ద్వారా నేర్చుకుని మంచి ఫలితాలను అందుకుంటారు, పాఠాలు నేర్చుకుంటారు. మీ ధైర్యము, భావోద్వేగ బలము ఈ మాసంలో మీకు ప్రధాన ఆయుధం అవుతుంది. మరి మిథున రాశి వారి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో ఉద్యోగస్తుల పట్ల పై అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తారు. మీరు చేసినటువంటి కృషి గుర్తింపు పొందేటువంటి కాలము. అయితే కొత్త బాధ్యతలు రావడం వలన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగము, శిక్షణ, విద్యారంగము, పరిపాలన పనులు చేసే వాళ్ళకి ఈ మాసము చక్కటి ప్రగతి దిశగా ప్రయాణం చేస్తారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించాలనుకునే వాళ్ళకి అలాగే బదిలీ అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఐటీ కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు తమ ప్రాజెక్టులు పూర్తి దిశగా విజయవంతం అవుతాయి అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఆర్థిక పరిస్థితిని గమనిస్తే సానుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు పెరగవచ్చు. కొత్త పట్టుబడులు కొంత జాగ్రత్తగా చేయాలి. గురుగ్రహం ప్రభావం వల్ల లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలపైన ఆలోచించవచ్చు, కానీ సంతకం చేసే ముందు పత్రాలు బాగా పరిశీలించాలి. మరి కర్కాటక రాశి వారికి ప్రేమ మరియు దాంపత్య జీవితాన్ని గమనించినట్టయితే శుక్రుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల ఈ మాసము ప్రేమకు కానీ కుటుంబ బంధాలకు కానీ శుభప్రదంగా ఉంటుంది. వివాహితులు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది, కానీ శని దృష్టి ఉన్నందున చిన్న చిన్న అపార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సహనము, నమ్మకము కీలకం అవుతుంది. మరి కుటుంబ సంబంధాలు కానీ గృహ జీవితం కానీ గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో పెద్దల ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ అవసరం అవుతూ ఉంటుంది. సోదరులతో సహకారం పెరుగుతుంది. ఇల్లు మార్చడం కానీ, ఆస్తి కొనుగోలు కానీ, గృహ నిర్మాణం వంటి విషయాల్లో చర్చలు ప్రారంభమవుతాయి. కుటుంబ సమ్మేళనం, పూజలు, దీపారాధన వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. మరి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే కర్కాటక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో శని మరియు రాహు ప్రభావం వలన అలసట, మానసిక ఒత్తిడి, నిద్రలోపం ఉండొచ్చు. మరి నీటి సంబంధ వ్యాధులు కానీ, గ్యాస్ సమస్యలు కానీ ఉంటే జాగ్రత్త ఉండాలి. ధ్యానము, ప్రాణాయామము, అలాగే లైట్ ఫుడ్ తీసుకోవడము, అలాగే నీరు ఎక్కువగా తాగడం వల్ల చాలా బాగుంటుంది. ఉషోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం శుభప్రదంగా ఉంటుంది. మరి విద్యను కానీ విద్యార్థులను కానీ గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో విద్యార్థులకు ఈ నెల కొత్త దిశలో ఆలోచనలు తీసుకొస్తుంది. పోటీ పరీక్షలకు కానీ సిద్ధమవుతున్న వాళ్ళకి మీ కృషి ఫలిస్తుందని చెప్పొచ్చు. కళలు, సాహిత్యము, సైన్స్, టెక్నాలజీ చదువుతున్న వాళ్ళకి గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది. అయితే దృష్టి కేంద్రీకరణ లోపించకుండా ధ్యానం అవసరం. కార్తీక మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి వివిధ రంగాల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో వీడియోలో గమనిద్దాం. రాజకీయ రంగాన్ని తీసుకుంటే కర్కాటక రాశి రాజకీయ నేతలకు ఈయన చురుకైనటువంటి సమయం. మీ మాటల ప్రభావం, నిర్ణయాల ధైర్యం, ప్రజల్లో గుర్తింపు అనేది వస్తుంది. పార్టీలో స్థాన మార్పులు లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్ని గమనిస్తే శుక్ర ప్రభావం వలన మిథున రాశి వాళ్ళకి క్రియేటివిటీ, అందం, ఆర్టిస్టిక్ ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఆఫర్లు, రిపీట్. మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి సినిమా, మీడియా రంగాన్ని గమనిస్తే శుక్ర ప్రభావం వలన క్రియేటివిటీ, అందం, ఆర్టిస్టిక్ ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఆఫర్లు, ఫేమ్, సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ కాంట్రాక్ట్లో సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కార్తీక మాసంలో కొత్త టెక్నికల్ స్కిల్స్ని నేర్చుకోవడం ద్వారా ప్రగతి సాధ్యమవుతుంది. వర్క్లోడ్లో ఒత్తిడి ఉంటుంది, కానీ సీనియర్లు మీకు మద్దతు ఇస్తారు. బిజినెస్, మార్కెటింగ్ రంగాల్ని గమనిస్తే కార్తీక మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి
ఈ నెలలో మార్కెట్లో కదలికలు ఉంటాయి. పాత కస్టమర్లతో మళ్ళీ సంప్రదింపులు మొదలవుతాయి. కొత్త ఆర్డర్లు రావడం, ఎక్స్‌పోర్ట్ లింకులు ఏర్పడడం సాధ్యమవుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారంలో లాభ నష్టాలను స్పష్టంగా చూసుకోవాలి. ఎడ్యుకేషన్, టీచింగ్ రంగం గమనించినట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో టీచర్లు, లెక్చరర్లు, ట్రైనర్లు, అలాగే కౌన్సిలర్లు వీళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. విద్యార్థుల ప్రేమ, గౌరవం పొందుతారు. కొత్త కోర్సులు ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం, భూములు, ఇళ్ళు, ప్లాట్లు ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు సలహా తీసుకోవడం ద్వారా చక్కటి లాభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ కానీ, మెడికల్ రంగాలు కానీ గమనిస్తే కార్తీక మాసంలో హెల్త్ ప్రొఫెషనల్స్కి కొత్త రీసెర్చ్ అవకాశాలు, రెప్యుటేషన్ పెరుగుతుంది. అయితే శారీరకంగా అలసట తగ్గించడానికి కొంత విశ్రాంతి అవసరం. ఆర్ట్స్, డిజైనింగ్, క్రియేటివ్ రంగాన్ని గమనిస్తే కర్కాటక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన ఈ రంగంలోని వాళ్ళకి ఇది బంగారం సమయం అని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టులు ఫేమ్ని, గుర్తింపుని తీసుకొస్తాయి. మరి వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఆధ్యాత్మిక సూచనలు, పరిహారాలు గమనిస్తే వీళ్ళు ప్రతిరోజు కూడా సాయంత్రం దీపం వెలిగించి శివాలయ దర్శనం చేసుకోవడం, సోమవారం రోజున ఆవు పాలు లేదా గంగాజలంతో శివాభిషేకం, ఓం నమః శివాయ మంత్రపఠనం, మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం, శుక్రవారం రోజున తులసి పూజ, అలాగే కుటుంబ శాంతి కోసము వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, ఆర్థిక సమస్యల కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం, శనివారం రోజున పేదలకు నువ్వుల నూనె, దుస్తులు, ఆహారం లాంటివి దానం చేయడం మంచిది. సో పైన చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించి మీరు మీ జీవితాన్ని ఇంకా సుగమం చేసుకుంటారండి. చక్కటి కార్తీక మాసము మీరు ఆనందదాయకంగా గడుపుతారని ఆశిస్తూ నమస్తే.